దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము కొరకైనటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ దినాన మీతో మాట్లాడుచున్నాడు. ఎవరైతే అవమానాలు పొందుచూ ఉన్నారో అటు వారందరూ దానికి ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు పొందుతారు అని దేవుడి దినాన మీతో మాట్లాడుచున్నాడు. బైబిల్ గ్రంథంలో నుండి అవమానాల నుండి తప్పింపబడి ఘనతను పొందుకున్నటువంటి ఒక వ్యక్తిని మనము ధ్యానం చేద్దాం. బెన్యామీను గోత్రములోని యాయీరు వంశానికి చెందినటువంటి మొర్దుకై అనేటువంటి ఒక వ్యక్తిని గురించి కొన్ని విషయాలను మనం చూసుకుందాం. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేసినప్పుడు యెరూషలేము రాజు అయినటువంటి యెకొన్యాను అలాగే మరికొందరిని వారిని చెరపట్టి ఏ విధముగా మరి తన బబులోను దేశమునకు చెరగొనిపోయి ఉన్నారో ఆ చెరగొనిపోయినటువంటి వారిలో ఈ మొర్దుకై ఒకడన్నమాట. ఒక బానిసగా బబులోను దేశానికి మరి చెరపట్టబడినటువంటి వ్యక్తుల్లో ఒకడుగా ఉన్నటువంటి ఈ యొక్క మొర్దుకై యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఏ విధముగా తాను దేవుడు ఎంతగా ఘనపరిచాడో మనం చూడగలము. యూదుడైనటువంటి ఈ యొక్క మొర్దుకై మాదీయుల పరిపాలనలో అహష్వరోషు ఆ పరిపాలన కాలంలో షూషాను కోటలో గుమ్మము దగ్గర ఉండేటువంటి ఒక వ్యక్తిగా మనము చూస్తాం. ప్రియ దేవుని పిల్లలారా, జరిగినటువంటి సన్నివేశాన్ని మనము క్లుప్తంగా ధ్యానం చేసుకున్నట్లయితే ఒకానొక సమయంలో రాజు దగ్గర ఉన్నటువంటి ఒక అధికారి అయినటువంటి హామానునకు నమస్కారము చేయనందున మరి మొర్దుకై మీద ఎంతగానో కుట్ర పన్నుతాడు హామాను. దానికి గాను ఎలాగైనా సరే మొర్దుకైను అవమానపరచాలి, లేకుండా చంపివేయాలి అని కుట్ర పన్ని హామాను మొర్దుకై కొరకు 50 మూరల ఉరికొయ్యను ఎత్తుగలిగినటువంటి ఆ ఉరికొయ్యను సిద్ధపరుస్తాడన్నమాట. ఇలాగున మొర్దుకై జీవితంలో ఒక గొప్ప అవమానము, కీడు, శోధన, ఒక భయంకరమైనటువంటి విపత్తు తన జీవితంలో రావడం జరిగింది. హామాను ఎప్పుడైతే మొర్దుకై మీదకి కుట్ర పన్ని తనను చంపాలి అని అనుకుంటాడో ఆ రోజు రాత్రి రాజునకు నిద్ర పట్టదు. అప్పుడు రాజ సమాచార గ్రంథమును రాజు తెప్పించుకొని అందులో ఉన్న కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒకానొక సమయంలో మొర్దుకై రాజును హత్య చేయకుండా ఎలా కాపాడాడో ఆ విషయము రాజ సమాచార గ్రంథంలో రాయబడి ఉందన్నమాట. హల్లెలూయా. అప్పుడు వెంటనే రాజు వారిని అడుగుతాడు, మరి ఆ రోజున నన్ను కాపాడినటువంటి ఆ వ్యక్తికి ఏదైనా మనం బహుమానం ఇచ్చామా అని అడిగినప్పుడు వారు ఏమీ ఇవ్వలేదు అని చెప్తారు. అప్పుడు వెంటనే రాజు అతన్ని పిలిపించి అతన్ని ఘనపరచాలి అని చూస్తాడనమాట. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. అయితే ఆ సమయంలోనే హామాను మొర్దుకైకి ఉరికొయ్యను ఎక్కించాలని చెప్పి రాజుతో మాట్లాడడానికి వస్తాడు. చూడండి, అప్పుడు రాజు హామానుని పిలిచి ఎవరైతే రాజు ఘనపరచాలి అని అనుకుంటాడో అటువానికి ఎలాంటి ఘనతనివ్వాలి, రాజు హెచ్చించాలి అనుకున్న వారికి ఎంతగా హెచ్చించాలి, ఎలా హెచ్చించాలి అని హామానుని అడిగినప్పుడు అప్పుడు హామాను ఏమనుకుంటాడు, రాజు నన్నుగాక మరి ఎవరిని హెచ్చిస్తాడు అని అనుకున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుండి మనము చూసినట్లయితే ఎస్తేర్ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని మాటలను మనం చదువుకుందాం. రాజు ఘనపరచన అపేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతనిని అడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచనపేక్షించునని
తనలో తాను అనుకుని రాజుతో ఇట్లనెను, రాజు ఘనపరచనపేక్షించు వానికి చేయదగినదేదనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకును రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు ఘనపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధులలో అతనిని నడిపించుచు, రాజు ఘనపరచనపేక్షించు వానికి ఈ ప్రకారము చేయదగునని అతని ముందర చాటింపవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ హామానైతే మొర్దెకైను చంపాలి అని అనుకుంటూ ఉన్నాడో, ఇప్పుడు అదే హామానుకు ఒక గొప్ప ఘనతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదే ఎవరు? మొర్దెకై కొరకు ఒక ఘనత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞనిచ్చెను. దేవా స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప కార్యములు చేయగలిగిన సమర్థుడో కదా. హామానేమో ఒకవైపున ఉరికొయ్యను, 50 మూరల ఉరికొయ్యను సిద్ధపరిచాడు మొర్దెకైను చంపాలని. ఇక్కడేమో మొర్దెకైకు ఒక గొప్ప ఘనత దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ తరువాత హామానుకు మిగిలినది దుఃఖము తప్ప మరొకటి లేదు. అక్కడ అతడు ఏడ్చుకుంటూ 12వ వచనం, తరువాత మొర్దెకై రాజు గుమ్మమునద్దకు వచ్చిన, అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయెను. చూసారా ప్రియ దేవుని పిల్లలారా, ఎవరినైతే అవమానపరచాలనుకున్నారో, కించపరచాలనుకున్నారో, చంపివేయాలి అని అనుకున్నారో, దేవుడు వారినే రెట్టింపు ఘనతకు దేవుడు పాత్రులుగా చేయగలడు. ఏంటి ఇంత ఘనతకు పాత్రుడిగా ఉండడానికి గల కారణం ఏంటి? మొర్దెకైను దేవుడు హెచ్చించడానికి గల కారణం ఏంటి? యూదులు దేవునికి తప్ప వేరొకరికి వంగి నమస్కారం చేసి మొక్కరన్నమాట. అంటే తమ దేవునిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మీద ఉన్నటువంటి భక్తి, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ మరి హామానును అవమానపరిచి మొర్దెకైను ఘనపరిచే విధంగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఇది నాన్న దేవుడు నీతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ దేవునిని జ్ఞాపకము చేసుకొని ఆయనను ఆరాధించు, ఆయనకు మొక్కు. నీ దేవుడైన యెహోవాను ఆయన సేవించవలను. వాక్యంలో మనం చూస్తాం కదా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనములో, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయనకు మొక్కి ఆయనను సేవించినటువంటి మొర్దెకై జీవితంలో గొప్ప ఘనత. జీవితంలో ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువును ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధించండి. ప్రభువును శ్రద్ధగా వెదకండి. ప్రభువు యొక్క భక్తిలో నిలబడండి. వ్యక్తి పూజ కాదు కానీ దేవుని యొక్క భక్తిని మీరు చేయండి. ప్రభువు మొర్దెకైను హెచ్చించినట్లుగా మిమ్మల్ని కూడా ఆయన హెచ్చించడానికి సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తరువాత ఏదైతే 50 మూరల ఎత్తుగలిగినటువంటి ఆ యొక్క ఉరికొయ్యను ఆ తరువాత కొన్ని పరిస్థితుల కారణమున మొర్దెకైకి వేయాలనుకున్న ఆ ఉరికొయ్య హామానుకే పరివర్తిస్తుంది. హామాను ఆ ఉరికొయ్యకు వేలాడదీయడం జరుగుతుందన్నమాట. ఎంత గొప్ప దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, మీరు భక్తి శ్రద్ధలతో దేవుని వైపు చూస్తూ ఎన్ని శోధనలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా ప్రభు కొరకు మీరు నిలబడినప్పుడు మీకు వచ్చేటువంటి అవమానాలన్నింటినీ కూడా దేవుడు రెట్టింపు ఘనతకు దేవుడు మార్చుతాడు. హల్లెలూయా.
గొప్ప కార్యములు ఈ దినాన నీ జీవితంలో చూస్తావు. ప్రభు మీద ఆధారపడండి, ప్రభు గొప్ప కార్యాలు చేయగలడు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన యేసయ్య, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినం కొరకై మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు. అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. తండ్రి మీకు స్తోత్రములయ్యా. అవును ప్రభువా, ఎంతోమంది జీవితాలలో ఎన్నో అవమానాలు, నిందలు ప్రభువా, మరి జీవితంలో ప్రభువా లేనిపోయినటువంటి సమస్యలతో మీ బిడ్డలు జీవిస్తూ ఉండగా ప్రభువా, ఈ దినాన దేవానైనా మొర్దెకైను మీరు ఘనపరిచినట్లుగా మీ బిడ్డలను మీరు ఘనపరచండి ప్రభువా. మీకు స్తోత్రములు ప్రభువా. నీ వైపే చూస్తూ నీకు మాత్రమే మ్రొక్కుతూ నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని నీకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చినటువంటి మొర్దెకై జీవితంలో గొప్ప కార్యమును చేసిన దేవుడో ప్రభువా. ఇదిగో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మీ బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. నీ మీదనే ఆధారపడుచున్నటువంటి మీ బిడ్డలకు నాయన రెట్టింపు ఘనతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎక్కడ అవమానాన్ని పొందారో దేవా, అక్కడ రెట్టింపు ఘనతను మీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ బిడ్డలను మీరు దర్శించండి దేవా. మీకు స్తోత్రములు. ఎన్నో రకాలైనటువంటి చెడు అలవాట్లు, పాపము ద్వారాగా తండ్రి, లోక సంబంధమైన దుర్మార్గమైన కార్యముల ద్వారాగా తమ జీవితాలను నష్టపరుచుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరికీ మారు మనసు, రక్షణను మీరు దయచేయండి ప్రభువా. సరి అయిన ఆత్మీయ స్థితిలో లేకుండా నామకార్థపు క్రైస్తవులుగా బ్రతుకుచున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా మీకు వందనాలయ్యా. ఆత్మీయ స్థితిలో మీ బిడ్డలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. ఎవరైతే వ్యాధులతో, బాధలతో, కుటుంబ సమస్యలతో, ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుచు ఉన్నారు, మీ బిడ్డలకు తండ్రి ఒక గొప్ప విడుదల మీరు కలుగు చేయండి. అనారోగ్య సమస్యల నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో తండ్రి మీకు స్తోత్రములయ్యా. ప్రభువా మీకు వందనాలు. ప్రభువా మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ఆత్మదేవా, ఆత్మదేవా మీకు వందనాలు ప్రభువా. ఎవరైతే తండ్రి మరి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారో వారికి మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మీరు ఇవ్వండి ప్రభువా. ఆయా కోర్సులు చేస్తున్నటువంటి బిడ్డలు, చదువుకునే బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలకు మంచి జ్ఞానముతో నింపండి దేవా. మంచి ఉత్తీర్ణతను మీ బిడ్డలకు ఇవ్వండి. బిడ్డలకు మంచి భవిష్యత్తును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మదేవా, ఆత్మదేవా, పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు ప్రభువా. ఏ కుటుంబాల్లో అయితే అపవాది క్రియల చేత బాధించబడుచు ఉన్నారో, ఏ జీవితంలో అయితే చీకటి శక్తుల ప్రభావముల చేత బాధించబడుచున్నారో, అటు బిడ్డలకు దేవా ఒక గొప్ప విడుదల మీరు దయచేయండి తండ్రి. యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో ఓ దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలయ్యా. కుటుంబాల్లో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా బ్రతుకుచున్న అయ్యా కుటుంబ కలహాలతో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాలను కట్టండి ప్రభువా, జీవితాలను కట్టండి ప్రభువా. గృహాల్లో నీ సమాధానముని ఇవ్వండి ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి. నీ కాయాసకరమైన మార్గములన్నీ దూరపరచు ప్రభువా. మీకు స్తోత్రములయ్యా. సహాయము దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం దేవా. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలకు సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా మేలు చేయండి ప్రభువా. మీకు స్తోత్రములు నాయన తండ్రి. మీకు వందనాలు. గర్భవతులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తగిన సమయంలో వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము దేవా. మా దేశ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. దీవించయ్యా. మా దేశ అధికారులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. మా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము. ఆత్మదేవా మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. సార్వత్రిక సంఘమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతి సేవకులు, విశ్వాసులు దేవా, అలాగే తండ్రి ప్రతి ఒక్క స్వార్థికుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశ ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రములయ్యా. దీవించునైనా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం.
ఆత్మదేవా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రములు, స్తోత్రములు. కోర్టు సమస్యలతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. స్థల వివాదాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ బిడ్డలకు మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ ప్రతి సమస్యల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా, మీకు వందనాలయ్యా. అలాగే వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. తగిన సమయంలో వారి జీవితాల్లో ఆ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మదేవా, ఆత్మదేవా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, కృపామయుడా, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినమంతటి కొరకు నీ నామాన్ని స్తుతిస్తున్నాం. వారి వారి కలిగిన పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి పనులు ప్రతిదీ మీరు దీవించండి. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. మీ బిడ్డలకు క్షేమమును దయచేయండి. ప్రతి అవమానాల నుండి దేవా విడిపించి మీ బిడ్డలను నాయన ఘనతకు కారకులుగా మీరు చేయండి ప్రభువా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, మీకు వందనాలు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. ఈ దిన దీవెనలు ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినాన బర్త్డేలు, వెడ్డింగ్ డేలు జరుపుకునే బిడ్డలతో నీ సన్నిధి నుంచి నాయన వారిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారి జీవితాల్లో మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తూ, మీ నామానికి సమస్త స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు ఆయన కృపా, సమాధానము, సంతోషము, ఆశీర్వాదము నిత్యము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.